హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఒక కుకింగ్ చేస్తున్నాం గైస్. ఆ కుకింగ్ కావాల్సినవి చూపిస్తున్నా చూడండి గైస్. 4 పొటాటోస్, ఎగ్స్, గరం మసాలా, సాల్ట్, కారం, జీలకర్ర, ఆవాలు ఇవైతే తీసుకున్నాను గైస్. వాటికి కావాల్సిన ప్రాసెస్ అయితే చూపిస్తున్నా చూడండి గైస్. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను, స్టవ్ వెలిగించి. ఇప్పుడు ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టాలి గైస్. కొన్ని వాటర్ అయితే పోయాలి గైస్ ఆ బౌల్లో. చిన్నగా పోసుకోవాలి, చిన్న హాఫ్ గ్లాస్ సరిపోతుంది. వాటర్ని మరగనివ్వాలి గైస్. ఒక 10 to 5 minutes అలా మరగనివ్వాలి వాటర్ని. ఇప్పుడు ఇందాక మీకు అయితే పొటాటోస్ చూపించాను కదా గైస్. ఆ పొటాటోస్ని అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ పొటాటోస్ని కట్ చేసుకుంటున్నా చూడండి గైస్. అలా కట్ చేసుకోవాలి గైస్, మధ్యలో కట్ చేసుకోవాలి. నేనైతే 4 పొటాటోస్ తీసుకున్నా, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, అన్నీ తీసుకోవచ్చు. కట్ చేస్తున్నాను ఆగండి గైస్. అలానే అదే ప్రాసెస్ చూపిస్తున్నా, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వచ్చింది అని చూడండి. అలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి గైస్, చిన్న చిన్నగా. ఏ మిడిల్ కావాలంటే ఆ మిడిల్లో కట్ చేసుకోవచ్చు. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకోవచ్చు. మనకు తగ్గట్టు అయితే కటింగ్ చేసుకోవచ్చు గైస్. కట్ చేసేసాను గైస్. అయితే వాటర్ పెట్టుకున్నాం కదా గైస్ బౌల్లో. ఆ వాటర్లో అయితే ఇప్పుడు కట్ చేసుకున్న పొటాటోస్ అయితే వేసుకోవాలి గైస్. వేస్తున్నాను చూడండి గైస్. అలా ప్రాసెస్ చూపిస్తున్నా చూడండి. తర్వాత గరిటె తీసుకొని తిప్పాలి గైస్, ఒక 5 to 10 minutes. తిప్పుతున్న అలానే చూడండి గైస్. చూపిస్తున్నా చూడండి గైస్ పూర్తిగా. ఫైవ్ టు 10 minutes అయితే మూత పెట్టుకోవాలి గైస్. అలా నేనైతే ఇప్పుడు మూత పెట్టాను గైస్. అలానే 5 to 10 minutes. ఇప్పుడైతే ఇందాక నేను ఎగ్స్ కూడా చూపించా కదా గైస్. ఆ ఎగ్స్ ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం. పొటాటోస్ బాయిల్ అయ్యేలోపు ఆ ఎగ్స్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తున్నా చూడండి గైస్. దానికి కావాల్సిన ప్రాసెస్, దాంట్లో ఉన్న సొన తీసేయాలి గైస్. నేనైతే తీసేస్తున్నా, మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, తీసేయాలనుకుంటే తీసేయచ్చు సొనని. నేనైతే తీసేస్తున్నా, నాకు వద్దనుకొని. కట్ చేసి చూపిస్తున్నా చూడండి గైస్. అలా కట్ చేశాను.
ఇదే ప్రాసెస్లో మనకు కావాల్సిన ప్రాసెస్లో కటింగ్ చేసుకోవచ్చు ఎగ్స్ కూడా. ఈ రెసిపీ నేను ఎందుకు చేస్తున్నానంటే వర్షం పడుతుంది, స్పైసీగా తినాలనిపించేస్తున్నాను గైస్. ఈ పొటాటోస్ బాయిల్ ఐడియా లేదో చూపిస్తాను, ఆగండి గైస్. నేను చూస్తాను, ఆగండి. ప్లేట్ తీస్తాను ఒక నిమిషం. ఇప్పుడు కోక్తో పొడుస్తున్నాను చూడండి గైస్, బాయిల్ ఐడియా లేదో చూస్తాను. ఇంకా కాలేదు గైస్ బాయిల్, ఇంకా 5 to 10 minutes పట్టిద్ది అనుకుంటా. అలాగే మళ్ళీ మూత పెట్టాయి. ఇవైతే అయిపోయినాయి గైస్. ఇప్పుడైతే పొయ్యి మీద దించేస్తున్నాను చూడండి గైస్. బాయిల్ అయిన పొటాటోస్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి గైస్. ఇప్పుడు నేనైతే అదే చేస్తున్నాను, గిన్నెలోకి మొత్తం తీసేస్తాను చూడండి గైస్. అయితే నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను గైస్ అన్నీ చూడండి. ఒక్కొక్కటిగా అయితే గిన్నెలోకి వేస్తున్నా. ఇప్పుడైతే గిన్నెలోకి మొత్తం వేసేసుకున్నాను గైస్. ఇప్పుడైతే వీటిని స్మాష్ చేసుకోవాలి గైస్. చేసుకుంటున్నాను చూడండి. అలానే మొత్తం స్మాష్ చేసేయాలి. పొటాటోస్ని చేసే కదా గిన్నెలోకి వేసే కదా, ఆ గిన్నెలోకి వేసినవన్నీ స్మాష్ చేసేస్తాం. ఇప్పుడైతే మేము స్మాష్ చేసేసాం, మొత్తం గిన్నెలో వేసాయి కదా, ఆ గిన్నెలో అయితే స్మాష్గా చేసేసాం. ఇందాక కారం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు అవి వేసా అని చూపించే కదా, ఇప్పుడు అది కలుపుకోవాలి వాటిని. ఇప్పుడు మిక్స్ చేయాలి, చేతితో చేస్తున్నా చూడండి గైస్. మిక్సింగ్ మొత్తం కలిసేటట్టు అయితే మిక్స్ చేయాలి. నేను అలానే చేస్తున్నాను. మీకు కావాల్సినంత లెంత్ అయితే తీసుకోవచ్చు. కారం, ఉప్పు, ఆవాలు, జీలకర్ర అయితే మీకు తగినంత అయితే తీసుకోవచ్చు. నేనైతే కొంచెమే తీసుకున్నా, మీకు ఎంత ప్రాసెస్ కావాలంటే అంత తీసుకోవచ్చు మీరు. తిప్పుతున్నాను, అలానే కలవాలి కదా, అది మొత్తం తిప్పుతున్నా చూడండి గైస్. అలానే ఇప్పుడైతే అది కలుస్తుంది గైస్. కొంచెం కొంచెం కలుపుతున్నా, ఇంకా మిక్స్ అవ్వాలి కదా, కొంచెమైనా ముద్దగా మిక్స్ అవ్వాలి. చపాతీ ముద్దలాగా మిక్స్ చేస్తున్నాను గైస్, అలా అవ్వాలని. మిక్స్ అయింది గైస్ మొత్తం. దాని తర్వాత అయితే ఇంకోటి వేసుకోవాలి, అది కూడా చూపిస్తాను, అలానే చూడండి. గరం మసాలా అని చూపించా కదా గైస్, దానికైతే కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే కారం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు వేసాం కదా, అదైతే కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ బాగోదు టేస్ట్. నేనైతే కొంచెం వేసాను గైస్, మిడిల్లో వేసాను. మీకు తగినంత వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి, మళ్ళీ దాని టేస్ట్ మారిపోయేది. ముద్ద అవ్వాలి గైస్, ముద్ద అవుతుంది, కొంచెం మిక్స్ చేస్తున్నా. అయిపోయింది గైస్ ముద్ద.
దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తా, అలానే చూడండి. కట్టింగ్ చేసాక గైస్, ఆ కట్టింగ్ చేసిన ఎగ్లు అయితే ఈ పొటాటోస్ని అయితే పెట్టుకోవాలి. స్మాష్ చేసినవి అయితే ముద్ద ముద్దగా చేసి అవి అయితే ఆ ఎగ్ లోపల అయితే పెట్టుకోవాలి సొన తీసేసి. ఫస్ట్ది అయితే పెట్టాను గైస్, ఇంకా 3 ఉన్నాయి, వాటికి కూడా పెడతా చూడండి. మీకు కావాల్సిన ఎగ్స్ అయితే తీసుకొని చేసుకోవచ్చు గైస్. నేనైతే 4 తీసుకున్నా, జస్ట్ ఏదో ట్రై చేద్దామని. మీకు కావాల్సిన అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు 3ది పెడుతున్నాను, అలానే 3ది పెట్టాను కదా. ఇప్పుడు 4ది అయితే పెద్దగా పెట్టుకున్నాను గైస్, ఎందుకంటే కొంచెం ఎక్కువ మిగిలిందని. ఎందుకంటే తక్కువ ఎగ్స్ తీసుకున్నా కదా, అందుకని కొంచెం పెద్దగా పెట్టుకున్నా పోతుంది. మొత్తం అయితే ఫినిష్ అయిపోయినాయి గైస్. తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాలే. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకోవాలి గైస్, పెనం పెట్టుకోవాలి. అటు నేంచడాకైతే పెనం పెట్టుకోవాలి. పెనం మీద కొంచెం హీట్ ఎక్కాలి, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కినాకైతే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం మనకు కావాల్సినంత పోసుకోవచ్చు, కాకపోతే కొంచెం మిడిల్లో పోసుకోవాలి ఆయిల్. నేనైతే మిడిల్లోనే పోసుకున్నాను. దాన్ని తిప్పాలి, గరిస్తో తిప్పుతున్నా చూడాలి. బాగా దాని చుట్టూరా తిప్పాలి, ఆయిల్ మొత్తం అంటారు దానికి, పెనానికి. వేడవ్వాలి, బాగా వేడవ్వాలి ఆ పెనం తిప్పాక. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను చెప్పాను కదా గైస్. ఆ పొటాటోస్ అయితే స్మాష్ అయితే మిగిలింది గైస్, అవి అయితే వండలు చేసేసుకుంటున్నాను, అవి కూడా ఎంచడానికి. ఎందుకంటే నేను 4 ఎగ్స్ తీసుకున్నా కాబట్టి నాకు కొంచెం మిగిలిన పొటాటోస్ స్మాష్, అందుకని అవి వండలు చేసేస్తున్నా. అవి కూడా స్పైసీగా ఎంచుకున్నామని. నూనె ఏగేలోపు అయితే ఈ వంటలు చేస్తున్నాయి గైస్. నూనె ఏగాలి కదా, బాగా పెనానికి ఎత్తుకోవాలి ఆ ఎగ్స్, అందుకనే నాకు ఇదిగోండి గైస్, నేనైతే ఇట్లా చేసుకున్నాను వంటలో మిగిలినవి. మీరు కూడా అదే ప్రాసెస్లో మిగిలితే అలా చేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే మీరు ఇంకా ఎక్కువ ఎగ్స్ తీసుకోండి, నేను తక్కువే తీసుకున్నాను. ఇప్పుడైతే పెనం మీద నూనె పెట్టొచ్చాను అన్న కదా గైస్, అదైతే ఎగిపోయింది. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ అయితే అంచిపోతున్నా చూడండి గైస్. అలానే ఫస్ట్ది అయితే పెట్టాను గైస్, సెకండ్ది కూడా పెడుతున్నా చూడండి. సెకండ్ది పెట్టా, థర్డ్ది
థర్డ్వి పెట్టాను వేగుతాకి. ఫోర్త్ది ఫైనల్గా. ఎట్లా వస్తాయో చూడాలి గైస్. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దాని చుట్టూరు అయితే ఇప్పుడు ఒకటి పెడతాలనుకుంటున్నాను గైస్. ఒక ఉండ ఎలా వచ్చిద్దా అని పెడతానో చూడండి. కొంచెం అలా అలా తిప్పాలి గైస్, ఎందుకంటే నీట్గా రావాలి కదా. తిప్పుతున్నా, మరి వస్తుందో రాదో చూడాలి నీట్గా. లోపల కూడా ఆగాలి గైస్, పొటాటో బాగా ఆగాలి, అది కూడా బాగా ఆగాలి, అప్పుడే బాగుంటుంది స్పైసీగా తింటారు. ఒకటే వెనక్కి తిప్పుతున్నా గైస్, మెల్లిమెల్లిగా వస్తుందో రావట్లేదు. తర్వాత చూపిస్తా ఎగినియో లేదో మీకు. ఇప్పుడు మిగిలిన బాల్స్ ఉన్నాయి కదా గైస్, ఆ బాల్స్ కూడా పెట్టేస్తున్నా. 3 బాల్స్ కూడా, 4 బాల్స్ వచ్చినాయి అన్న కదా, ఆ 3 బాల్స్ కూడా పెట్టేస్తున్నా దాని మీద. మనం తిప్పుకుంటే తిప్పుకోవచ్చు, లేకపోతే మూత పెడితే పెట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది, ఎందుకంటే త్వరగా ఎగుతాయి. నేనైతే తిప్పుకుంటాను గైస్, ఎక్కువ తిరగాలని చెప్పి, అంటే ఎక్కువ స్పైసీగా రావాలని అయితే తిప్పుతాను. మరి వస్తుందో రాదేదో నాకైతే క్లియర్గా చూడలేకపోతున్నాను, ఎందుకంటే వంట చేస్తాయి. అందుకే గైస్ కొంచెం చూడలా పోతున్నా, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది, వీడియో మీద లేదు. వీడియో ఎందుకంటే షూట్ అవుతుంది కాబట్టి. కొంచెం వచ్చింది గైస్, కొంచెం అయితే అయింది గైస్. కావాలంటే మూత పెట్టుకోవచ్చు గైస్, పెట్టుకున్నా. నేనైతే ఎక్కువ తిప్పుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ స్పైసీగా అయిందని. నాకు కావాలంటే మూత పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే అవసరం లేదు. ఒక 5 minutesలో అయింది గైస్. ఇప్పుడైతే అయిపోయింది గైస్. గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని పోతున్నా. చూడండి, నేనైతే గిన్నెలోకి తీసుకున్నా, మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నాకైతే ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది గైస్. ఈ రెసిపీ అయితే మీకు కూడా కావాలనుకుంటే ఇంకా స్పైసీగా ఎంచుకోవచ్చు, నేనైతే మిడిల్లో ఎంచుకున్నా. ఓకేనా గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.